పద్మశాలి కుల సంఘ సభ్యులు మండల గౌరవ అధ్యక్షుడు మాన్పూర్ భూమేష్. 1వ పంత చందన్ గంగాధర్, 2వ పంత చెల్లెల విఠల్, 4వ పంత విటం శ్రీనివాస్, 5వ పంత సాంబారు గిరిధర్, 6వ పంత పి జనార్దన్, 7వ పంత శ్రీకాంత్. పద్మశాలి కుల సెక్రటరీ త్రివేది, మార్కండేయ గుడి చైర్మన్ స్వర్గం నర్సయ్య మొదలగు పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు. అధ్యక్షులు గాని మాన్పూర్ అధ్యక్షులు గాని ఆరు తరపుల నుంచి వచ్చిన అధ్యక్షులు ఎస్ఐ గారికి స్వాగతం సుస్వాగతం. ముందంజలో అధ్యక్షుడు ఆధ్వర్యంలో నడిపిస్తున్నాం. మాన్పూర్ భూమేష్ మాన్పూర్ భూమేష్ అధ్యక్షుడు మన చందన్ గంగాధర్ గారు. 1వ తరపు అధ్యక్షుడు మురళి, 2వ తరపు అధ్యక్షుడు మన విఠల్, 3వ తరపు అధ్యక్షుడు మాన్పూర్ భూమేష్, 4వ తరపు అధ్యక్షుడు శ్రీనివాస్, 5వ తరపు అధ్యక్షుడు 6వ తరపు అధ్యక్షుడు జనార్దన్, మండల అధ్యక్షుడు బొడ్డు రాజశేఖర్ ఉంటారు. ఆయన పొద్దున వచ్చిండు మస్తు 200 మాజీ సర్పంచ్ తిరుపతి వాళ్ళ అన్నయ్య. నేత కార్మికులు కాదు సార్, నేత కార్మికులు చాలా అక్కడ బాగా అదే ఎక్కువ మొత్తంలో ఉండేది పద్మశాలి శాఖ. ఫస్ట్ మేమందరం తీర్మానం ఇచ్చాం. ఎమ్మెల్యే కంపల్సరీ ఎన్నిసార్లు జీవరెడ్డి తీసుకుని ఆయన పోయినసారి రాకేష్ రెడ్డి తీసుకుని లోకల్ మరి ఇక్కడ మార్కెట్ ఎక్కువ ఉంటుంది. హార్బర్ బై పార్ట్ కొత్త ఒక్క ఎస్ఐ వచ్చి ఆశీర్వాదం మార్కెట్ పెద్ద ఎత్తున చేస్తున్నాం. నాకు వచ్చిన మాది రోజే ప్రోగ్రామ్ పడుతుంది. అదే పోవాలి ప్రమోషన్ వచ్చింది గ్రేట్ గా. ప్రమోషన్ వచ్చింది ఏఎస్ఐ గారికి.
ఈరోజు నందిపేట పోలీస్ స్టేషన్కు ఎస్ఐ గారు కొత్త వచ్చారు కాబట్టి మా పద్మశాలి ముద్దు బిడ్డలందరూ వచ్చి సార్కు సన్మానం చేసుకోవడం జరిగింది. మా అన్ని తరఫుల పెద్ద మనుషులు, మా ఊళ్ళు అందరూ గురి చైర్మన్, పత్రికలు, మండల అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు, టౌన్ అధ్యక్షుడు, 4వ పంట శ్రీను, 6వ పంట అధ్యక్షుడు, 7వ పంట అధ్యక్షుడు, 5వ పంట అధ్యక్షుడు, గుడి చైర్మన్, 2వ పంట అధ్యక్షుడు, మా టౌన్ సెక్రటరీ ప్రతి ఒక్కరం వచ్చి ఎస్ఐ గారిని సన్మానం చేసే జరిగింది. ఎస్ఐ గారు మాకు ఆహ్వానం ఇచ్చింది. ఎస్ఐ గారు బాగున్నారు, సార్కు బాగా అధికారులు ఉన్నట్లున్నారు. సార్కు మేము అందరం కృతజ్ఞతలు చెప్తున్నాం. జై మార్కండే.